అలా పడేవు హలో సార్ దగ్గరికి వెళ్ళకండి వరకు నీళ్లు చేయడం జరుగుతుంది. దీని ద్వారా 3 మండలాల్లో 23 గ్రామాలకి నీళ్లు చేరబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో 9 గ్రామాలు, మేలచెరువు మండలంలో 5 గ్రామాలు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాలకి ఇక్కడి నుంచి నీళ్లు చేరబోతాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కులాల వారిగా చూస్తే మొత్తం ల్యాండ్ ఓనర్స్ ఏదైతే భూమి ఓనర్స్ ఉన్నారో 19,295 కుటుంబాలకి, రైతు కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. అందులో ఎక్కువ సంఖ్య గిరిజనులు, ఎక్కువ సంఖ్య బీసీలు. ముందు బీసీలు 800-470 బీసీ కుటుంబాలు నీళ్లు చేరబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఎస్టీలు, గిరిజనులు 5,080 గిరిజన కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. దళితులు, ఎస్సీలు 3,540 దళిత కుటుంబాలకి, దళిత రైతు కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. ఓసీలు 2,205 కుటుంబాలకి మరి ఈ నీళ్లు చేరబోతున్నాయి, రైతు కుటుంబాలకి. మొత్తం దీని కింద 191 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చేయడం జరిగింది. దీని కింద ఆ భూసేకరణ కిందనే 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులకి. ఏ గ్రామానికి ఎంత లబ్ధి వస్తుందో, మట్టంపల్లి గ్రామానికి 2,540 మంది రైతులకి 6,337 ఎకరాలకు నీళ్లు పారబోతున్నాయి. చౌటపల్లి, పెద్దవీడు, అల్లీపురం, రఘునాథపాలెం, మట్టపల్లి, వరదాపురం, యాతవాకిల, గుండ్లపల్లి గ్రామాలకి నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో మొత్తం ఆయకట్టు 20,466 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో 8,462 మరి రైతు కుటుంబాలకి దీనివల్ల లబ్ధి చెందబోతున్నారు.